హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ థంబ్నెయిల్లో చూపించినట్టుగా డైలీ మార్నింగ్ రొటీన్ ఏంటో మా ఇంట్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ వీడియోలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ మేము లేవడంతో ఒక గ్లాస్ హాట్ వాటర్లో డైజెషన్ పౌడర్ వేసుకొని డ్రింక్ చేసేస్తాము, అందరం అంతేను. అలాగే తర్వాత జావా చేస్తాను నేను. ఎవ్రీడే మార్నింగ్ రొటీన్గా జావ ఉండాలి. మా వారికి కంపల్సరీ జావ తాగుతారు, నేను తాగుతాను, మా బాబు తాగుతారు. సో ఇలా జావ ప్రిపేర్ చేసిస్తాను. ఈ జావ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అంటే, ముందుగా నైట్ రాగి పిండి ఆడించుకున్నటువంటి రాగి పిండిని ముందుగా నైట్ ఒక కొలత గ్లాస్ లాగా ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులో నేను వాటర్ పోసేసుకొని నీట్గా ఉంటలు లేకుండా కలిపి పిసికేసుకుంటాను. కలిపి పెట్టుకుంటే అది బాగా నానిపోతుంది మార్నింగ్కి. అప్పుడు అర్లీ మార్నింగ్ మనం డైజెషన్ వాటర్ తీసుకున్న తర్వాత ఈ జావాని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా. ఇలా డైజెషన్ వాటర్ తర్వాత ఈ జావాని తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఆ రోజంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్రెయిన్. సో అందుకని నేను ఇలా జావా రెడీ చేసేస్తాను. అలాగే జావ ప్రిపేర్ చేస్తూ ఉండగానే నేను టిఫిన్కి ముందుగానే ఏమేమి అని ప్రిపేర్ చేసి పెట్టుకునేస్తాను. ఈరోజైతే ఉప్మా రెడీ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఏదైనా సరే, ఉప్మా కానీ దోశ ఇంకా ఇడ్లీ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో అలా ఇవాళ ఉప్మా రెడీ చేస్తున్నాను. జావా ఇప్పుడు బాగా థిక్గా ఉడికిపోతూ ఉంది. ఉడికిపోయిన తర్వాత దీనిలో మళ్ళీ నేను బెల్లం అనేది వేసుకొనేస్తాను. బెల్లం వేసిన తర్వాత బాగా కరగనిచ్చేసి బాగా ఆ బెల్లం ఉంటలు అనేది లేకుండా నీట్గా కరిగిపోయేంత వరకు దీన్ని హీట్ చేస్తాను. హీట్ చేసిన తర్వాత కొంచెం చల్లారేంత వరకు అలా పెట్టేసిన తర్వాత ఆ జావని తీసేసుకొని ఒక్కొక్క గ్లాసులో 3 గ్లాసెస్లో పోసేస్తాను. 3 గ్లాసెస్ ఎవరెవరికి, మా శ్రీవారికి, నాకు, అలాగే మా బుడ్డగాడికి 3 గ్లాసెస్లో ఇలా యాడ్ చేసేసుకునేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా రాగి జావా అనేది డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే డైలీ రొటీన్లో రాగి జావా తీసుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి నెమ్ము కంటెంట్ అనేది చాలా వరకు తొలగిపోతుంది. చిన్నపిల్లలకి చాలా మంచిది. ఈ రాగులు ఎలాగైనా వడలు చేసుకొని కానీ లేదా ఇలా జావా చేసుకుంటే ఇంకా మంచిది. మీ ఇష్టం, మీరు ఎలా తీసుకోవాలి అనుకుంటున్నారో అలాగా మీరు తీసుకొని మీ పిల్లలకి పెట్టుకోవచ్చు. అలాగే మనం కూడా తీసుకున్నామంటే కొంచెం హెల్తీగా ఉంటుంది, బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మనం పని చేసుకునేదానికి కూడా మైండ్ రీఫ్రెష్ అవుతుంది. అర్లీ మార్నింగ్ తీసుకుంటాం కాబట్టి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. ఎప్పుడు కూడా ఈ రాగి జావ అనేది పెద్దవాళ్ళ కాలం నుంచి వస్తుంది, కానీ ఇప్పట్లో చాలా వరకు తగ్గిపోయింది ఇది తీసుకోవడం అనేది. కొంతమంది మాత్రం ఫాలో అవుతున్నారు, కొంతమంది తీసుకుంటున్నారు. సో ఇది తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలకి కొంచెం నెమ్ము అనేది తగ్గిపోతుంది. కంటిన్యూగా జలుబు రావడం అనేది తగ్గిపోతుంది. జలుబు బాధ నుంచి కూడా చాలా రిలీఫ్ అవుతుంది. సో అందుకని మేము ఇలా ఎవ్రీడే మార్నింగ్ డైలీ రొటీన్గా అలవాటు చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ రాగి జావా మేమందరం తాగేస్తాం. టేస్టీగా ఉంటుంది. మా బాబు అయితే కొంచెం సతాయిస్తాడు, అయినా సరే తీయగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తీసుకునేస్తాడు. ఇచ్చిస్తాను బాబుకి. నెక్స్ట్ మనం డైలీ రొటీన్లో టిఫిన్స్ యాడ్ చేస్తాం కాబట్టి టిఫిన్స్కి నేను ఏ టిఫిన్ చేసినా కానీ మా ఇంట్లో కంపల్సరీ చట్నీ అనేది ఉండాలా. చట్నీ ఆల్టర్నేట్ ఇంకేదైనా సరే పల్లీ చట్నీ ఉండాలి, ప్లస్ ఆల్టర్నేట్ ఉండాలి. ఈ పల్లీ చట్నీ ఎలా చేయాలనేది నేను వీడియోలో చేస్తున్నాను, ఈ ఛానల్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చపాతీలు కానీ అలాగే ఇడ్లీ బొండాలు ఏదో ఒకటి మా ఇంట్లో కంపల్సరీ ఎవ్రీడే మార్నింగ్ 2 టిఫిన్స్ ఉండాలి. 2 టిఫిన్స్, ఆల్టర్నేట్ టిఫిన్స్ లేకపోతే కొంచెం కష్టమైపోతుంది టిఫిన్ టైమింగ్స్ గడవడం అనేది. సో అందుకని కంపల్సరీ నేను పూరీ, ఇడ్లీ, సో దోశ, బోండా, ఉప్మా, వడ ఏదో ఒకటి, లేదా ఉప్మా, పెసరట్టు ఇలాంటివి చేస్తూ ఉంటాను. కంపల్సరీ మా ఇంట్లో 2 ఐటమ్స్ ఉండాలండి. ఏం చేసినా కానీ చట్నీ కంపల్సరీ ఉండాలి. ఇంకా మన ఛానల్లో చెప్పబోయేది ఏంటంటే, మన ఛానల్ స్టార్ట్ చేసింది 2021లో స్టార్ట్ చేశాము. బట్ అక్కడ నుంచి నేను వీడియోస్ చేయడం స్టాప్ చేశాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఎందుకనేది మన ఛానల్లో నేను షేర్ చేస్తాను. కంపల్సరీ ముందు కంపల్సరీ షేర్ చేస్తాను.
సో నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ తోటి మీకు మన ఛానల్ని ముందుకు తీసుకుపోవడానికి ట్రై చేస్తాను. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, అలాగే రిలాక్సింగ్ వీడియోస్, ఫ్యామిలీ వీడియోస్, ఇలానే మిక్స్డ్ కంటెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మిక్స్డ్ కంటెంట్ని. సో ఇలాగా మనం ముందుకు అలా వెళ్ళిపోతూ ఉన్నాము. ప్రస్తుతానికైతే మన ఛానల్లో 50 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెక్స్ట్ మన ఛానల్కి ఎంతమంది ఫాలోవర్స్ వస్తారు అనేది కమింగ్ డేస్లో తెలియపోతుంది. ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తున్నటువంటి ఛానల్ ఇది. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ నా ధన్యవాదములు. అలాగే నేను చేసేటువంటి కుకింగ్ వీడియోస్, అలాగే రిలాక్సింగ్ వీడియోస్ చాలా వరకు చెప్తున్నారు బాగుంటున్నాయని. ఇంకా ముందు లైవ్లో కూడా నేను మిమ్మల్ని మీట్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే చెప్పాను కదా, మా ఇంట్లో కంపల్సరీ 2 టిఫిన్స్ ఉండాలి అని. నేను అలాగే ఒకరోజు దోసపిండి తీసుకొని దోసపిండితో బొండాలు, దోశలు 2 వేయడానికి ట్రై చేస్తున్నాను. ఫైనల్గా ఆ రోజు ఏం జరిగిందంటే ఈ వీడియోలో కంటిన్యూషన్లో చూద్దాం రండి. నెక్స్ట్ మన ఛానల్లో చాలా మంచి కంటెంట్స్ రాబోతున్నాయి. మీకు ఇది ఆల్రెడీ మిక్స్డ్ కంటెంట్ అని చెప్పాను కాబట్టి మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కంపల్సరీ మీ రిక్వెస్ట్ని నేను ఫాలో అవుతాను. మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నాకు వీలున్న టైంలో. ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు, నాకు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. కాబట్టి నేను మీతో నా కొన్ని ఎక్స్పీరియన్స్, నా స్వీట్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేను అలా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ మన ఛానల్లో నా ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది, నేను ఎలాగా స్టడీస్ చేశాను, నేను ఎక్కడ ఉంటాను అనేది కూడా నేను రివీల్ చేయబోతున్నాను. చిన్నగా మన ఛానల్లో నేను అన్నీ రివీల్ చేస్తాను. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ తీసుకొని కంటెంట్ తీసుకొని ముందుకు వెళ్ళగలను. ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్ మెంబర్స్. అలాగే మీకు ఏ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ కంటెంట్ని కూడా నాకు కాస్త మన ఛానల్లో మీరు కమెంట్ చేసినట్లయితే నేను కంపల్సరీ మీ కమెంట్ని, మీరున్నటువంటి రిక్వెస్ట్ని ఫాలో అవుతాను. నెక్స్ట్ లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు మన ఛానల్కి లైవ్ స్ట్రీమింగ్ అనేది యాక్టివేట్ అయిందంటే కంపల్సరీ నేను లైవ్ జాయిన్ అవుతాను. అలాగే ఈ మన ఛానల్లో అప్పుడప్పుడు ఒక చిన్న బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అది నా చిన్నప్పటి ఆట బొమ్మ. ఈ ఆట బొమ్మని నేను చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. కర్ర పుల్లలతో చేసుకున్నటువంటి ఆట బొమ్మ. ఆ బొమ్మకి పేరు పెట్టాలి అనుకుంటున్నాను. పేరు పెట్టి ఆ బొమ్మని మన లైవ్ స్ట్రీమ్లో మీతో ఇంటరాక్షన్ చేపిస్తాను. అది ఎంత బాగుంటుందో మీరు చూడండి. మీరు కూడా మీ చిన్నప్పుడు ఏదో ఒక ఆట వస్తువులతోటి ఆడుకుని ఉంటారు కాబట్టి మీరు కంపల్సరీ నా ఆట బొమ్మని లైక్ చేస్తారని, నా ఆట బొమ్మకి పేరు పెట్టాలి అనుకుంటున్నాను. ఏం పేరు పెట్టాలి అనేది మిమ్మల్ని సజెషన్ చేసుకుంటూ మీ అడ్వైస్ తీసుకొని నేను పేరు పెట్టాలి అనుకుంటున్నాను. కాబట్టి లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అయినప్పుడు కంపల్సరీ నాకు మీరు మీ సజెషన్స్ ఇవ్వండి. నేను అనుకున్న పేరు ఎలా ఉందో కూడా అప్పుడు చెప్తాను. ఏదైతే బాగుంది అనుకుంటే నేను అనుకున్న పేరు బాగుంది అని మీ అందరికీ అనిపిస్తే ఎక్కువ మంది ఎంతమంది ఓకే అని చెప్తారు, నేను వాళ్ళకి ఆ బొమ్మకి ఆ పేరు పెడతాను. మన లైవ్ స్ట్రీమింగ్లో ఆ బొమ్మని ఇంటరాక్షన్ చేస్తాను. చాలా బాగుంటుంది ఆ బొమ్మ. ఆల్రెడీ మన ఆట బొమ్మ మన వీడియోస్లో రన్ అవుతుంది. ఇప్పుడు అది నా లైఫ్లో ఒక పార్ట్నర్, యూట్యూబ్ లైఫ్లో ఒక పార్ట్నర్ అయిపోయింది. కాబట్టి నా ఫ్రెండ్ని నేను మీకు పరిచయం చేస్తాను త్వరలోనే. కంపల్సరీ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను, మా శ్రీవారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అతనికి ఏమేమి చేసి పెడతాను, అలాగే ఆయన మళ్ళీ తిరిగి వచ్చే టైంకి నేను ఎంత పరుగులు పెట్టి ఎంతగా వర్క్ చేసుకుంటాను అనేది నేను డైలీ రొటీన్లో చూపించబోతున్నాను. అది కూడా తొందరలోనే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ నా ఛానల్ని ఇలా గ్రోత్ చేయడానికి మెయిన్ మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ లేకపోతే నేను ఏమీ చేయలేనండి. మీరు ఎంతగా నాకు సపోర్ట్ చేస్తే నేను అంతగా ముందుకు వెళ్ళగలను. ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ నాన్ సబ్స్క్రైబర్స్ మాత్రం చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ చూస్తున్నది చాలా తక్కువ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన వీడియోస్ని చూడండి. అలాగే నాన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో
వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ బాగుంది అనిపిస్తుంటేనే కదా చూస్తుంటారు, కాబట్టి కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చినట్టయితే మనం చేసేటువంటి కంటెంట్, మన వీడియోస్ మరికొందరికి యూట్యూబ్ వాళ్ళు షేర్ చేస్తారు, కాబట్టి మన ఛానల్ గ్రోతింగ్ అనేది పెరుగుతుంది. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ చూసేటప్పుడు ఇందులో ఏ కంటెంట్ అయితే మీకు బాగా ఇష్టంగా అనిపిస్తుందో ఆ కంటెంట్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే మనం ఇప్పుడు చాలా తక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము మన ఛానల్లో. మన ఛానల్కి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అలా కాబట్టి మన ఛానల్ని ముందుకు తీసుకుపోవడానికి మంచి మంచి కంటెంట్స్ ఇంకా ముందు ఛానల్లో రాబోతున్నాయి. మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ నేను ప్రజెంట్ ఎక్కడున్నాను అనేది, అలాగే నేను చైల్డ్హుడ్ లైఫ్ ఎక్కడ గడిపాను, నెక్స్ట్ నా స్టడీస్ ఎక్కడ జరిగాయి అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన ఛానల్లో షేర్ చేస్తాను, కంపల్సరీ చేస్తాను. ఈ వీడియోలో కొంచెం నాకు స్టార్టింగ్ కాబట్టి ఈ వీడియో చేయడం అంతగా ఇది రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చేత్తో వంట చేసుకుంటూ ఒక చేత్తో ఇలా వీడియో తీసుకోవాల్సిన పరిస్థితి. సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువ ఇక్కడ లేరు కాబట్టి, వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను ఇలా చేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను బోండాలు దోశలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎర్లీ మార్నింగ్. మళ్ళీ మధ్యలో మా బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు నన్ను. బాబుకి స్నానం చేపిస్తాను. స్నానం చేపించి ఆయనకి టిఫిన్ పెట్టుకుని ఆయన పడుకోబెట్టేసరికి నాకు ఈజీగా 11 o'clock అయిపోతుంది. ఆల్రెడీ 7:30 కల్లా నేను టిఫిన్స్ రెడీ చేసి మా శ్రీవారిని ఆఫీస్కి పంపించిస్తాను. శ్రీవారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మా బాబుకి చేసే టైంకి నాకు ఈజీగా 11 అయిపోతుంది. 11 తర్వాత వెంటనే వెళ్ళి నేను వాషింగ్ క్లాత్స్ ఉంటాయి, క్లాత్స్ వాష్ చేసేసుకొని దాని తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి. 1:31 కల్లా మా వారు మళ్ళీ లంచ్కి వచ్చేస్తారు. కాబట్టి ఫాస్ట్గా బట్టలన్నీ వాష్ చేసేసి ముందు రోజే నేను ఐడియా చేసి పెట్టుకొని ఉంటాను అనమాట. వంట ఏం చేయాలి, రేపు మార్నింగ్కి వంట ఏం ప్రిపేర్ చేయాలి అనేది. సో నేను అందుకనే ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మళ్ళీ మా బాబు 11కి పడుకుంటారని చెప్పాను కదా. 11కి పడుకున్న తర్వాత 2 o'clock కానీ 2.5 hourకి కానీ బాబు కంపల్సరీ లేచేస్తాడు. ఆయనకి తినపెట్టి మళ్ళీ ఆయనతోటి కొద్దిసేపు నేను ఆడాలి. ఎందుకంటే మేమున్న దగ్గర పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఆ పిల్లలు లేనందుకు ఆ బాబు నాతోనే ఆడుకుంటాడు. నాతో ఆడుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలా ఆ బాబుకి అన్నం పెట్టేసరికి ఈజీగా 4 అయిపోతుంది. 4 నుంచి 1 hour బాబుతోటి ప్లే చేయాలి. బాబుతో ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అనేది ఉంటుంది కదండి. ఈవినింగ్ రొటీన్ కంపల్సరీ మళ్ళీ నార్మలే చేసేసుకోవాలి. షార్ప్ 6:37 కల్లా ఇంట్లో పని మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ మా బాబుకి టిఫిన్ పెట్టేసుకోవాలి. శ్రీవారు వచ్చే టైంకి శ్రీవారికి టిఫిన్ రెడీ చేసేయాలి. మా వారు నైట్ టైం భోజనం చేయరు, బాబు నైట్ టైం భోజనం చేయరు. ఇంకా వాళ్ళిద్దరికీ భోజనం లేదు అంటే మా ఆఫ్టర్నూన్ టైంలో మిగిలిపోయినటువంటి భోజనాలన్నీ నాకే అయిపోతుంది. కాబట్టి నేను మిగిలిపోయిన భోజనాలన్నీ నేనే తినాల్సి వస్తుంది ఎవ్రీడే. లేని రోజు ఏదో టిఫిన్ చేసేసుకొని నేను అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను. కంపల్సరీ మిగిలిందంటే మాత్రం భోజనం చేయాల్సిన పరిస్థితి ఉందండి. అలా నా డైలీ లైఫ్ రోజు అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. నేను ఈ ఒక వీడియోలో కూడా మీకు చేసి చూపిస్తాను నా డైలీ లైఫ్ ఎలాగ ఉంటుంది, నేను ఎలాగా ముందుకి వెళ్తూ ఉంటాను, రోజు ఏమేమి చేస్తూ ఉంటాను అనేది ఇట్లా చూస్తూ ఉంటాను. కాబట్టి మీరు కంపల్సరీ నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. చెప్పాను కదండి, ఏ టిఫిన్స్ చేసినా కంపల్సరీ ఆ టిఫిన్స్లో పల్లీ చట్నీ కంపల్సరీ ఉండాల్సిందే. ఉప్మా కానీ దోశ కానీ ఇడ్లీ కానీ రెండు ఐటమ్స్ ఉండాలి. రెండు ఐటమ్స్తో పాటుగా కంపల్సరీ ఏముండాలి, పల్లీ చట్నీ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్లో పల్లీ చట్నీ ఎలా చేయాలి అనేటటువంటి వీడియో లింక్ అనేది ఈ వీడియోకి డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. మీరు వెళ్ళి ఒకసారి పల్లీ చట్నీ ఎలా రెడీ చేయాలనేది చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చట్నీ చేయడము మా నాన్నమ్మ కాలం నుంచి చూస్తున్నాను నేను. సో పల్లీ చట్నీ అనేది బాగుంటుంది. మధ్యలో వెళ్ళి మా బాబుకి వాటర్ పెట్టేసి వచ్చాను స్నానానికి.
సో ఇలా ఈరోజు నేను టిఫిన్స్ రెడీ చేస్తూ వీడియోస్ తీసుకుంటూ టిఫిన్ రెడీ చేసుకుంటూ మధ్య మధ్యలో వాటర్ పెట్టుకోవడం ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల ఇక్కడ బోండాలు పూర్తిగా మాడిపోయాయి. ఫైనల్గా ఈ వీడియోలో చూడండి ఎట్లా వచ్చేసాయి, నల్లగా వచ్చేసాయి. మధ్యలో గాటుపోయి ఇటు రావడం వల్ల కొంచెం ఇలాగా ఇదైపోయింది. లాస్ట్ ఇది ఫైనల్గా వేసినటువంటి బోండాలు. సర్లే అయిపోతుందిలే అని అనుకున్నాను, బట్ ఇలా రెడీ అయిపోయినాయి. ఫైనల్గా ఆ బోండాలు దోశలు అన్నీ రెడీ చేసేసాను, చట్నీ ప్రిపేర్ చేసేసాను. శ్రీవారు లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా బుడ్డగాడికి టిఫిన్ పెట్టాలి. మళ్ళీ ఆయన ఫ్రెష్ చేసేసి ఆయనకి టిఫిన్ పెట్టేసి ఆయన్ని పడుకోబెట్టాలి నేను. ఇదండి నా డైలీ లైఫ్ ఇలాగుంటుంది. సో నేను ఈ మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ 2-3 షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పోస్ట్ చేసుకుంటూ ఉంటాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్స్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. మన కంటెంట్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉంటారు. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని షేర్ చేయండి, మన వీడియోస్కి లైక్ చేయండి. అలా నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్లో వచ్చినప్పుడు కంపల్సరీ నా కర్ర బొమ్మని మాత్రం చూపిస్తాను. నా కర్ర బొమ్మ ఎలా ఉందో చెప్పండి. అలాగే కర్ర